హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాన్ఫరెన్స్ హాల్లోకి ఆరాధ్య, కీర్తన వెళ్ళేసరికి అప్పటికే మిగిలిన వాళ్ళంతా కూర్చొని ఉన్నారు. వారం క్రితమే ఆఫీస్లో జాయిన్ అయిన రిషి ఏదో చెప్తుంటే అందరూ ఆసక్తిగా వింటున్నారు. గుడ్ మార్నింగ్ అంటూ అక్కడున్న వాళ్ళందరినీ విష్ చేశారు. ఇద్దరు గుడ్ మార్నింగ్ ఆరాధ్య అంటూ తనని మాత్రం ప్రత్యేకం అడ్రస్ చేశాడు. రిషి గుడ్ మార్నింగ్ రిషి, నవ్య రెస్పాండ్ అయింది. అయినా రిషి పెద్దగా పట్టించుకోకుండా ఆరాధ్యతో ఏదో చెబుతామనుకునే లోపే అతని పక్కనే కూర్చున్న సీనియర్ ఎడిటర్ లోకేష్, మీ సెషన్ లాస్ట్ ఫ్లాట్లో పెట్టాం, మీరు కావాలంటే ఇప్పుడు జాయిన్ అవ్వచ్చు అన్నాడు. ఇట్స్ ఓకే సార్, గుడ్ ఇవి వుడ్ లైక్ టు బీ దేర్ ఫర్ ది ఫుల్ సెషన్ అంది ఆరాధ్య. అప్పటికే హమ్మయ్య అనుకుంటూ బయటకి వెళ్ళిపోవడానికి రెడీ అవ్వబోతున్న నవ్య చేయి పట్టుకొని ఆపుతూ ఇద్దరు పక్కనే కూర్చున్నారు. ఆరాధ్య వైపు సీరియస్గా చూస్తూ ఐప్యాడ్ ఓపెన్ చేసింది నవ్య. ఓపెన్ చేసి వే అని టైప్ చేసి ఆరాధ్య వైపు తోసింది. బికాజ్ ఇట్స్ గుడ్ టు నౌ వాట్ ఎవ్రీవన్ ఈజ్ అప్ టు అండ్ ఇట్స్ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని టైప్ చేసింది ఆరాధ్య. హౌ బోరింగ్ అని ఏవో పిచ్చి మెసేజ్ టైప్ చేసి ఆరాధ్య వైపు తోసింది. ఐప్యాడ్ గుడ్ మార్నింగ్ పీపుల్ అని బిగ్ స్క్రీన్ మీద అపరాజిత గొంతు వినిపించగానే నవ్య ఐప్యాడ్ దగ్గరకు జరుపుకొని ఏదో సీరియస్ నోట్స్ రాయడానికి రెడీ అవుతున్నా కూర్చుంది. అప్పు, ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ అవర్ న్యూ జాయిన్ రిషి అంటూ మొదలుపెట్టాడు లోకేష్. 10 నిమిషాలు రిషి గురించి, అతను ఇంతకుముందు ఎక్కడెక్కడ పనిచేశాడు, లండన్లో టైమ్స్ మ్యాగజైన్కి అతను రాసిన ఆర్టికల్స్ గురించి, ఈ మధ్యనే ఇండియాకి వచ్చాడని, మన ఆర్గనైజేషన్కి రిషి చాలా పెద్ద ఏసెంట్ అని గొప్పగా చెప్తాడు. ఐప్యాడ్లో ప్రోక్రియేట్ యాప్ ఓపెన్ చేసి స్కెచ్ వేస్తూ బిజీగా ఉంది నవ్య. స్కెచ్ చేయడం ఆపి యాక్టివ్ హీ ఈజ్ క్యూట్ అని నోట్ ప్యాడ్లో రాసింది. వెల్కమ్ టు షార్ట్స్ న్యూస్ రిషి. థ్యాంక్ యూ లోకేష్. ఎస్ హీ ఈజ్ ఏ గుడ్ క్యాచ్ అంటూ నవ్వింది అపరాజిత. సో మూవీ అండ్ మనం ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాం. అందరికీ ఇది సెలబ్రేషన్స్ టైం. కానీ మీడియాలో పని చేసే మనకి ఈ నెల రోజులు నిజంగా చాలా కష్టమైన రోజులు. పొలిటికల్ రౌండ్స్ ఆఫ్ ది ఇయర్ ఇన్ సినిమా, బెస్ట్ ఆఫ్ ది బుక్స్, పర్సన్స్ ఆఫ్ ది ఇయర్ చెప్పుకుంటూ పోతే ఈ నెల అంతా చేయాల్సినంత పనుంది. మీ టాస్క్ లిస్ట్ ఆల్రెడీ లోకేష్తో షేర్ చేశాను. సో లెట్స్ స్టార్ట్ విత్ పొలిటిక్స్ టీమ్, ఆ తర్వాత మీడియా, లిటరేచర్ అండ్ ఎంటర్టైన్మెంట్, లాస్ట్లో మన ఏంజిల్స్ ఆరాధ్య. నవ్య ఆల్ రైట్ అనగానే ఆరాధ్య నవ్వుతూ అందరి వైపు చూసింది. కీర్తన ఆశ్చర్యంగా ఆరాధ్య వైపు చూసింది. ఏంజల్స్ అని టైప్ చేసి ఆరాధ్య వైపు తిప్పింది. ఐప్యాడ్ షట్ అప్ అండ్ కాన్సంట్రేట్ అని నోట్ప్యాడ్లో రాసి తన కుడి చేతి మీద మొహం వాల్చి స్క్రీన్ వైపు చూసింది. ఆరాధ్య ఆ తింగర్ పోజులకి వెళ్ళక ఇంకెవరి గురించి పట్టించుకోదని కీర్తనకి తెలుసు. అందుకే రిషిని చూస్తూ అతని స్కెచ్ గీయడంలో మునిగిపోయింది. దాదాపు గంటసేపటికి అపరాజిత అందరికీ చేయాల్సిన టాస్క్ గురించి బ్రీఫింగ్ ఇచ్చేశాక చివరికి కాన్ఫరెన్స్ రూమ్లో ఆరాధ్య, కీర్తన మాత్రం మిగిలారు. సో పై నెల్లి చెప్పండి. ఏంజిల్స్ బోరింగ్ అయిపోయింది. ఐయామ్ ఎక్సైటెడ్ టు లిజన్ టు యూ అంది అప్పు. ఐయామ్ సారీ ప్రజెంటేషన్ చేయలేదు బట్ అని అడిగింది ఆరాధ్య. నో షాలు, ప్లీజ్ డిసప్పాయింట్ చేయొద్దు అంది అపరాజిత. అప్పు, మీరు చెప్పిన న్యూ ఇయర్ ప్రాజెక్ట్ గురించి చాలా వర్క్ చేశాను, కానీ ఇంకా ఏది ఫైనలైజ్ చేయలేదు. అందుకే ముందు మీకు ఇండియా స్పీచ్ చేసి ఆ తర్వాత ప్రజెంట్ చేద్దామనుకున్నాను. కాన్ఫిడెంట్గా చెప్పింది. ఓకే షూట్ యువర్ ఐడియాస్ అంది అపరాజిత.